సింహాచలం పంచగ్రామాల భూములు, గూగుల్ డేటా సెంటర్ సమస్యలపై జరిగిన ప్రెస్ మీట్లో పాల్గొన్న పార్టీ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, గోపాలపట్నం జోన్ కార్యదర్శి జగన్, భీమిలి జోన్ కార్యదర్శి మూర్తి. గూగుల్ డేటా సెంటర్ విషయంలో జిల్లాలోనూ రాష్ట్రంలోనూ పెద్ద చర్చే జరుగుతూ ఉంది. 1,31,280 కోట్ల పెట్టుబడి, 1,88,220 మంది ఉపాధి సాధన లక్ష్యంగా గూగుల్తో ఒప్పందం చేసుకున్నాం. ఇది మా డబుల్ ఇంజిన్ సర్కార్ సాధించిన ఘనతగా చంద్రబాబు గారు చెప్తున్నారు. గూగుల్ అదానీ డేటా సెంటర్కి కొనసాగింపే మాకు అదానీకి ఈ ఘనత దక్కాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. గూగుల్ డేటా సెంటర్ స్టోర్ చేసేదే, దీనివల్ల ప్రభుత్వం చెప్పిన విధంగా లక్షల సంఖ్యలో ఉద్యోగులు వచ్చే అవకాశం లేదని చెప్పని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల వేడి విపరీతంగా పెరిగిపోతుంది, పర్యావరణానికి హాని జరుగుతుంది. రాబోయే కాలంలో విశాఖపట్నం ప్రజానీకం మంచినీరు, విద్యుత్ కొరత ఎదుర్కోబోతూ ఉన్నారని చెప్పని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వీటి తోడు నిరుద్యోగ సమస్యను ఆసరాగా తీసుకుని ప్రజల తాలూకా భూముల్ని, ఆస్తుల్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే పనిగా సిపిఎం పార్టీ దీన్ని భావిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 2019లో అదానీ డేటా సెంటర్తో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం 70,000 పెట్టుబడి, 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాల కల్పన. ఇందుకోసం కాపురపాడుతో పాటు 3 కేంద్రాల్లో 400 ఎకరాల భూముల్ని కేటాయించారు. చంద్రబాబు హయాంలో 6 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఒక్క అడుగు ముందు పడలేదు, ఒక ఉద్యోగం రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఒప్పందం మళ్ళీ మార్పు చేశారు. ఆయన హయాంలో 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే మొత్తం ఈ అదానీ డేటా సెంటర్తో చేస్తున్న ఒప్పందం, అటు చంద్రబాబు ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాల ఫలితం ఏంటంటే ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. ఈ భూముల్లో ప్రహరీ గోడ మాత్రమే అదానీ గ్రూప్ కట్టింది, ఒక్కరికి ఉద్యోగం రాలేదు. 400 ఎకరాల భూములు మాత్రం అదానీ చేతిలో ఉన్నాయి. ఇది జరిగినటువంటి పరిస్థితి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు అదానీ భాగస్వామ్యంతో ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నది, అదానీకి కేటాయించినటువంటి భూముల్ని స్వాధీనం చేసుకుని ఆ భూముల్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలి అని చెప్పినది సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్న విషయం. ఈ కూటమి ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా ఆనందపురం మండలం తర్లువాడలో ఉన్నటువంటి దళితుల భూములు లాగేసుకుంటూ ఉంది, సుమారు 200 ఎకరాలు. వాళ్ళ జీవన జీవితమే అది. ఆ భూములు లాగేసుకుని వాళ్ళ జీవితాన్ని దుర్భరం చేయడం కోసం కోరుకుంటా ఉంది. రెండో వైపున సింహాచలం పంచగ్రామాల భూ సమస్య, దాదాపు 13,000 మంది ప్రజల సమస్యది, రైతుల సమస్యది. 20 సంవత్సరాలుగా దాన్ని పరిష్కారం చేయకుండా పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నాయి. చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఈ భూ సమస్యలు పరిష్కారం చేయడం లేదు. కానీ అదే ప్రాంతంలో అడవరంలో మాత్రం గూగుల్ అదానీ సెంటర్కి ఏర్పాటు చేయడం కోసం ఈరోజు భూ కేటాయింపులు చేస్తూ ఉన్నారు. అంటే ప్రజల సమస్య కన్నా ప్రధానంగా అక్కడ స్పష్టంగా కనిపిస్తున్న విషయం. రెండో వైపున ఈ గూగుల్ సంస్థకి 22,002 కోట్ల రూపాయల రాయితీలు ప్రభుత్వం కల్పిస్తూ అగ్రిమెంట్ చేసుకుంది. ఇది ప్రజా దోపిడీ, ఇది ప్రజా ఆస్తుల దోపిడీ. ఇది భూముల విషయంలో కానీ, స్టాంప్ డ్యూటీ విషయంలో కానీ, జీఎస్టీ విషయంలో కానీ, నీటి సరఫరా విషయంలో కానీ ఇలాగ అనేక రాయితీల రూపంలో 22,002 కోట్ల రూపాయల రాయితీని ప్రభుత్వం కల్పించింది. గూగుల్, అదానీ ఎవడ పేదవాళ్ళండి, వీళ్ళకి ఎందుకంత రాయితీలు కల్పించాలి? కాబట్టి ఈ రాయితీలు తక్షణమే రద్దు చేయాలని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా గూగుల్ ఏర్పాటు ఉపాధి కల్పనే జయమైతే కూటమి ప్రభుత్వానికి
మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఇప్పటికే పర్మనెంట్ ఎంప్లాయీస్ ని 2500 మంది తొలగించారు వీఆర్ఎస్ పేరు మీద, రిటైర్మెంట్ పేరు మీద. కాంట్రాక్ట్ వర్కర్స్ ని 5500 మంది తొలగించారు. ఇంకో 1000 మంది తొలగించడం కోసం పూరుకుంటూ ఉన్నారు. కాబట్టి వేల సంఖ్యలో ఉన్న కార్మికుల్ని, ఎంప్లాయీస్ ని తొలగించేసి మేము ఉపాధి కల్పన కోసం ఇదంతా చేస్తున్నామని చెప్పారంటే ఎవరు నమ్ముతారండి? నిజంగా ఉపాధి కల్పన మీకు జయం అయితే మరి అదాని 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పన్నాడు 6 సంవత్సరాల క్రితం. అయితే ఒప్పందం చేసుకున్నారు. మరి ఇంతవరకు ఎందుకు ఒక్క ఉద్యోగం కల్పించలేదు? ఎందుకంటే డేటా సెంటర్ నిర్మాణం జరగలేదు? దీనికి సమాధానం చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలు. కాబట్టి ఇవన్నీ పరిశీలన చేస్తే అర్థమవుతున్న విషయం ఏంటంటే యువత నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబాలు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నాయి వాళ్ళ ఉపాధి కోసం. ఉపాధి విషయం మీద తన కుటుంబాలు, భార్య బిడ్డ విడిచిపెట్టి విదేశాలకి ఇతర ప్రాంతాలు తరలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నిరుద్యోగ సమస్య ఆసరాగా తీసుకొని మేము ఉపాధి కల్పిస్తాం పేరు చెప్పి ప్రజలకు ఆస్తుల్ని, భూముల్ని కార్పొరేట్లు కట్టబెట్టడం అని చెప్పి లక్ష్యంగా ఈ రోజు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేస్తున్న జరిగా ఈ పరిణామాలు రుజువిస్తున్నాయి. కాబట్టి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నది ప్రజల భూముల్ని, ఆస్తుల్ని కార్పొరేట్లు కట్టబెట్టేటువంటి రాయితీలు తక్షణమే రద్దు చేయాలి. అదానీ కేటాయించిన భూములు స్వాధీనం చేసుకుని ఆ భూముల్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలి. తొర్లువాడ దళితులతో భూముల సేకరణ వెంటనే నిలిపివేయాలి. సింహాచలం పంచగ్రామాల భూ సమస్య తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మాకు అధికారం ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లిపోతున్న ధోరణితో కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూడా ప్రభుత్వంగా వ్యవహరిస్తే గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి అదే గతి పడుతుందని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. నా పేరు ఆర్ఎస్ఎన్ మూర్తి, భీమిలి జోన్ కార్యదర్శి, సిపిఎం పార్టీ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ ప్రచారం కానీ చూస్తుంటే చాలా ఆర్భటంగానే ఉంది. విశాఖ జిల్లా తర్లువాడ, ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో 1972లో జీవన ఆధారం కోసం దళితులకు 52 కుటుంబాలకి దాదాపుగా ఒక్కొక్క కుటుంబానికి 2 ఎకరాల చొప్పున భూమి కేటాయించారు. ఆ భూమి కేటాయించేటప్పుడు రాళ్ళు, రప్పలు, గుంటలు, కొండలుగా ఉండేవి. ఆ దళితులు 52 మంది ఏదైతే దళితులు ఉన్నారో వాళ్ళు అప్పులు చేసుకొని తన కుటుంబం మొత్తం ఆ భూమి మీదే ఆ రాళ్ళు, రప్పలు తీసి సాగు భూమిగా తయారు చేసుకునేసరికి 50 సంవత్సరాలు పట్టింది. సుమారు 50 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నటువంటి రైతుల్ని ఈ వస్తున్నటువంటి ప్రభుత్వాలన్నీ ఒక 10 సంవత్సరాల కిందట ఈ డంపింగ్ యార్డ్కి ఆ భూమి ఇవ్వాలని కేటాయించడం కోసం కూడా ప్రభుత్వం కేటాయించింది. అప్పుడు కూడా దళితులందరూ ఏకమై దాన్ని తిప్పుకొట్టారు. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత బ్యాటరీ కంపెనీకి ఇవ్వాలని, అదే భూముల్ని బ్యాటరీ కంపెనీకి ఇవ్వాలని కూడా ప్రభుత్వం చేసింది. అప్పుడు కూడా దళితులందరూ ఐక్యంగా తిప్పికొట్టారు. ఇప్పుడు మళ్ళీ గూగుల్ సెంటర్కి తీసుకోవాలనేది ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. వాళ్ళైతే భూమి ఇచ్చే ప్రసక్తే లేదనేది ఉన్నారు. దాదాపుగా 52 దళిత కుటుంబాలు దాని మీద జీవనాధారంగా బతుకుతున్నారు. వాళ్ళకి లేనిపోయిన భ్రమలన్నీ సృష్టించి ఉద్యోగాలు కల్పిస్తాం, మీకు చాలా ఎక్కువ నష్టపరిహారం ఇప్పిస్తామనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. విభజించి వాళ్ళైతే ఐక్యంగా ఉన్నారు, మేము భూములు అయితే ఇవ్వమనేది పట్టుదల మీద ఉన్నారు. కానీ అధికారులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి విడదీసి ఆ భూములు లాక్కోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాన్ని తిప్పికొట్టాలనేది సిపిఎం పార్టీ దళితులకు అండగా ఉండి ఆ భూముల్ని రక్షించి ఆ దళితుల యొక్క కుటుంబాలకి జీవనాధారంగా ఉంచాలనేది సిపిఎం పార్టీ డిమాండ్. ఏదైతే నాయుడు గారు చెప్పారో ఆ అదానికి ఇచ్చినటువంటి భూముల్ని తీసుకొని ఈ గూగుల్ సెంటర్ను కూడా అక్కడ తీసుకెళ్లి పెడితే బాగుంటుందని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకొక విషయం చెప్తున్నారు, అక్కడ దాదాపుగా ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తున్నారు. గూగుల్ డేటా సెంటర్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది ఏమీ లేదు. అక్కడ వాళ్ళు ప్రకటించినప్పుడే వాళ్ళు గ్రామ సభలోనే నాన్ టెక్నికల్ పోస్టులు ఇస్తాం తప్ప టెక్నికల్ పోస్టులు ఇవ్వమనేది వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే దాని అర్థం అక్కడ ఉన్నటువంటి దళితులు ఇంకా దళితులుగానే చూడాలని, హౌస్ కీపింగ్ కానీ లేదా సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఇలాంటివి ఇస్తాం తప్ప ఆ టెక్నికల్ పోస్టులు ఇవ్వమని కూడా చెప్తున్నారు. కాబట్టి దళితులందరూ ఏకమై మేము భూమిని ఇవ్వం, మా భూమిని ఇదే జీవనాధారం కాబట్టి ఇక్కడ నుంచి గూగుల్ సెంటర్ని తిప్పికొట్టాలని ఐక్యంగా ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమానికి సిపిఎం పార్టీ అండదండగా ఉంటుందనేది చెప్తున్నాం. పంచగ్రామాల భూ సమస్య రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు గూగుల్ అదానీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సెంటర్కి ఈరోజు అడవివరంలో 100 ఎకరాలు కేటాయిస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం మేము పరిష్కారం చేస్తాం, ప్రత్యామ్నాయంగా ఇంకొక 600 ఎకరాలు
ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు స్పష్టంగా. అయినా దాని ముందుకి హామీ ఇచ్చి ఆల్రెడీ సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజుకి అమలు చేసే పరిస్థితి లేదు. కానీ అదే సందర్భంలో ఆ గ్రామాల్లో పంచగ్రామాల్లో ఉండే 100 ఎకరాలు మాత్రం ఈరోజు డేటా సెంటర్కి ఇవ్వడానికి అనుమతులు చాలా వేగంగా చేయడానికి సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటిది అక్కడ ఉండే 13,000 కుటుంబాలు సంవత్సరాల తరబడి ఈరోజు ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్య పరిష్కారం చేయడానికి మాత్రం ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మేము అడదలుచుకుంది, పంచగ్రామాల సమస్య పరిష్కారం చేయకుండా మీరు డేటా సెంటర్ భూమి కేటాయిస్తే గ్యారెంటీగా పంచగ్రామాల్లో ఉండే ప్రజలందరూ తిరగబడతారు. కాబట్టి అటువంటి ఉద్యమం కూడా ఇప్పుడు తీసుకురాబోతా ఉన్నాం. కాబట్టి పంచగ్రామాల సమస్య పరిష్కారం చేసిన తర్వాత నువ్వు డేటా సెంటర్ ఇంకోటైనా లేకుండా కానీ పరిస్థితి చేస్తే మాత్రం పంచగ్రామాల ప్రజలు ఊరుకోరని చెప్పి తెలియజేస్తున్నాం.